నమస్తే. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజాపాలన చేస్తుందా? లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యాన్ని, అలాగే తెలంగాణ రాష్ట్ర ఉనికిని ఏమాత్రం లేకుండా చెరిపేస్తుందా అని అడిగితే, చాలామంది నుంచి వచ్చే సమాధానం ఏందంటే, ఉద్యమ ఉనికి ఏమాత్రము లేకుండా చేస్తుంది అనే ఆన్సరే వినబడుతోంది. అయితే దానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఈ నేతలు గానివ్వండి, అలాగే ముఖ్యమంత్రి గానివ్వండి, ఎవరైనా సరే ఫస్ట్ పాయింట్ ఏనాడు కూడా వాళ్ళ నోటి నుంచి జై తెలంగాణ అనే నినాదం రాలేదు. అలాగే అంతకంటే మించి తెలంగాణ అస్తిత్వాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు పాలన చేసింది. ఆ పాలనలో ముఖ్యంగా మన రాష్ట్ర పునర్నిర్మాణానికి పెద్దపీట వేసిందనేది చాలామందికి తెలుసు. అందరికీ తెలిసిన ఈ విషయం ఇంకోటేందంటే, దానికి ముఖ్యంగా మన అస్తిత్వాన్ని గౌరవంగా నిలబెడుతూ నూతన సెక్రటరేటు, అలాగే దాని ముందు అమరజ్యోతి ఏర్పాటు. అయితే ఈ రెండిటి మధ్యలో ఇంకా ఎక్కువగా ప్రతి ఒక్కరు గూడంగా అక్కడికి విజిట్ చేసే ప్రతి ఒక్కరు గూడంగా మన ఉద్యమ నేపథ్యం తెలిపే విధంగా గత ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించింది. ఆ ప్రణాళికలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేద్దామనే ఒక ఆలోచన. ముందు ముందు ఏర్పాటు చేద్దామనుకునే లోపల ఈలోపు ఎన్నికలొచ్చాయి 2023. ఆహ్, ఏదైతే ఎన్నికలొచ్చాయో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది పదవిలోకి. కానీ ఏం జేసిర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనంటే, ఇక్కడ మీరు జూస్తున్నట్టు అర్థమైపోతుందా? నేను బెట్టిన ఈ బీజీకి ఏంటి, దానికేంటి సంబంధం అంటే, ఆ సెక్రటరియేటు అలాగే అమరజ్యోతి మధ్యలో యావత్ తెలంగాణ ప్రజానీకం తలెత్తుకునే విధంగా, అలాగే మన ఉద్యమ నేపథ్యాన్ని, మన తెలంగాణ పునర్నిర్మాణ వైభవాన్ని తెలియజేసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సింది. అయితే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే ఆ పనులు కూడా చకచక ఏదో ఏదో ముగిసిపోతుందనే విధంగా గూడంగా చాలా తొందరగా పనులు పురమాయించేసి, పనులు మొదలుపెట్టేసి, విగ్రహం నిలబెట్టేసి ఆహ్, త్వరలో ప్రారంభానికి గూడంగా నోచుకోనుంది. అయితే ఇక్కడ ప్రజల నుంచి వస్తున్న ఒక ఆలోచన ఏంది, ఒక ప్రశ్న ఏంది అంటే, ప్రభుత్వము తమంతట తాము ఒక్కసారైనా ఆత్మపరిశీలన చేసుకుందా కాంగ్రెస్ ప్రభుత్వము అనేదే ఇక్కడ ప్రశ్న. ఎందుకు మీరు రాజీవ్ గాంధీని ఇక్కడ పెట్టాలనుకున్నారు? రాజీవ్ గాంధీకి ఆయన భారత మాజీ ప్రధాని. ఆ గౌరవం అందరికీ ఉంది. దేశ ప్రజలందరికీ. ఆయన చేసిన వేరే విషయాలు పక్కకు పెడితే, తెలంగాణకు సంబంధించి రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటి? తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ అస్తిత్వానికి, మలిదశ ఉద్యమానికి, విద్యార్థుల త్యాగాలకు, అమరుల త్యాగాలకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏముంది? అసలు ఏ విధంగా మీరు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నారో, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఎవరి చరిత్రను మీరు చెరిపేయాలనుకుంటున్నారు? ఏ కొత్త చరిత్ర రాద్దామనుకుంటున్నారు? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు జనాలు. తెలంగాణ ప్రజానీకం. ఎందుకు? రాజీవ్ గాంధీని సరే కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తమ తమ నాయకులని కీర్తించుకోవాలన్నా, లేకపోతే మాజీ దేశ ప్రధానిని కీర్తించుకోవాలనుకున్నా, వేరే చాలా ఆల్టర్‌నేటివ్స్ ఉండంగా, ఎక్కడైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిపాదించిన స్థలంలోనే, తెలంగాణ తల్లిని ప్రతిపాదించిన స్థలంలోనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటి అని తెలంగాణ ప్రజానీకం ఇవాళ ప్రశ్నిస్తున్నది. అయితే ఎవరిని సంప్రదించిర్రు? ఉద్యమకారులను సంప్రదించిర్రా? ప్రజాభిప్రాయాన్ని సేకరించిండ్రా? అంటే లేదు. అంతెందుకు కనీసం ఏదైతే బీఆర్ఎస్ ఒకప్పుడు స్నేహం చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉన్న ప్రొఫెసర్ కోదండరాం గానీ, అంతెందుకు మన తెలంగాణ జాతీయ గీతాన్ని రచించారు. ఆ పాట గూడా ఈ ఈ మధ్యనే మొన్నటి వేడుకల్లో రిలీజ్ చేశారు. ఆ రచయిత అందశ్రీ గారి కనీసం ఒపీనియన్ అన్నా తీసుకున్నారా? ప్రొఫెసర్ హరగోపాల్ ఇలా చాలామంది ఉద్యమకారులైతే కొంతమంది తెలంగాణ కాంగ్రెస్‌కి సపోర్ట్ చేశారు గదా! వాళ్ళ ఒపీనియన్ అయినా తీసుకున్నారా అనేదే ఇక్కడ అతిపెద్ద సందేహం. వాళ్ళని అడిగి చూసేదుండే. చెప్తుండే తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయాలి అక్కడ? తెలంగాణ అస్తిత్వం ఏంది? ఆ ఉద్యమానికున్న నేపథ్యం ఏంది? ఎంతమంది త్యాగాలు వల్ల ఏర్పడ్డది తెలంగాణ అనేది. ఎందుకంటే ఈరోజు కేవలం ఎట్లా ఎట్లా ఉంటుందంటే, ఎట్లా పోతుందంటే, ఈ పాలన అనేది గత ప్రభుత్వపు ఆనవాళ్ళు చెరిపేస్తూ వెళ్ళాలి. ఆ ప్రభుత్వపు ఆనవాళ్ళు చెరిపేస్తూ వెళ్ళాలనే ఒక
అదేదో ఆలోచనతోన ఇదంతా చేస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఇక్కడ ఏ ప్రభుత్వానికి ఇది కేవలం కేటాయింపు కాదు ఇది. తెలంగాణ తల్లి విగ్రహం అంటే మన రాష్ట్రానికి ప్రతీక. మనం ఇవాళ 10 ఏళ్ళు కొత్త రాష్ట్రంగా ఏర్పడి, 10 ఏళ్ళు భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంతో పోటీపడి, ఓ కొత్త రాష్ట్రం ఇప్పుడు సగర్వంగా నిలబడింది. ఎలాగంటే దేశంలో నంబర్ 1 తలసరి ఆదాయంలో నంబర్ 1 అలాగే వ్యవసాయంలో నంబర్ 1 అలాగే ప్రతి ఎండిపోయిన బీడుపోయిన భూములను గత ప్రభుత్వం అయితే నీళ్లు పారించి పచ్చదనంతో నింపింది అనేది కళ్ళ ముందున్న వాస్తవాలు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గానీ, ఇంకే మిషన్ భగీరథ గానీ, ఏదైతే ఉంది అన్నదాతకు రైతు బంధు, రైతు భరోసాలు వంటి అటు వ్యవసాయ అభివృద్ధి, ఇటు ఐటీ రంగం అభివృద్ధితో దేశం గూడంగా అసలు ప్రతి ఒక్క రాష్ట్రం మన వైపు చూసే విధంగా గూడంగా గత ప్రభుత్వము పథకాలు రూపొందించింది. అలాగే ఉద్యమ నేపథ్యాన్ని గూడంగా ఎక్కడా గూడంగా ఏనాడు ఎప్పుడు గత ప్రభుత్వము ఉద్యమ నేపథ్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయలేదు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటేది? ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం అంశం గూడంగా. మాజీ ప్రధాని గౌరవించుకోవాలంటే చాలా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఆయన పేరు మీద వేరే భవనాలు కట్టుకోవచ్చు. ఏదో మ్యూజియం ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాని కావాలని అంటే ఇవన్నీ కవ్వింపు రాజకీయాల విధంగా అనుకుంటే మాత్రం అనుకునే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రజలు ఇవన్నీ కవ్వింపు రాజకీయాలు ఇదేం రాజకీయము అనే విధంగా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేది యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఒక గుర్తు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తు. అటువంటి సెంటిమెంట్స్‌ని ఎందుకు టచ్ చేయడం? ఎందుకు మరి? మరి ఆ విధంగా గత ప్రభుత్వం ఆనవాలే తీయాలంటే కొత్త సెక్రటేరియట్ ఎందుకు? ఈ కేవలం బీఆర్ఎస్ ఇప్పుడు గత ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇది అందరికీ చెందినది, ఇది ప్రజా ఆస్తి అనే కదా సెక్రటేరియట్, అమరజ్యోతి లేదా ఇతర కార్యక్రమాలు కావచ్చు, ఇతర కట్టడాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కావచ్చు, ఇది రేపటి నాడు ఎప్పుడు ఎవరికి పదవి శాశ్వతం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఇది కేవలం బీఆర్ఎస్‌కి మాత్రమే సొంతం అన్నట్టుగా బిహేవ్ చేయలేదు కదా! ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరొచ్చారు. ఇప్పుడు పాలనలోకి మీరొచ్చారు. మీరు కూర్చుంటున్నారు కొత్త సెక్రటేరియట్‌లో. అలాగే నెక్స్ట్ ఇంకే పార్టీ రావచ్చు. మళ్ళీ బీఆర్ఎస్ఏ రావచ్చు. ఎందుకంటే పాలన చూస్తున్న మీ మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తున్న పోకడలను చూసి రాష్ట్ర ప్రజలే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పొచ్చేమో. ఇలా ఎప్పుడైతే పాలన అనేది పవర్ అనేది మారుతూ ఉంటుంది కానీ అక్కడున్న ఏదైతే కట్టడాలు కావచ్చు, తెలంగాణకు సంబంధించి ఏర్పరిచిన ప్రతి ఒక్కటి గూడంగా అవి శాశ్వతం. ఎందుకంటే అది ప్రజల సొమ్ము, ప్రజాధనము, అలాగే ప్రజల అస్తిత్వము. కేవలం తెలంగాణ ఏదో ఉత్తగా ఏర్పడి కొత్త కొత్త రాష్ట్రంలాగా కాలే. ఎన్నో ఉద్యమాలు, మలిదశ ఉద్యమం చూసినాం, సాయుధ పోరాటం చూసినాం. మలిదశ ఉద్యమాల్లో విద్యార్థులు, రాజకీయ ఐకాల్సలు, ఎంతోమంది లీడర్లు, ఎంతోమంది ఫిలాసఫర్సు అందరూ మేధావులు కలిసి సకల జనుల సమ్మె చేసి ఇవన్నీ సమ్మెలు చేసి ఇంత పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిని జైళ్ళలో మగ్గి ఎంతోమంది బలిదానాలు చేస్తే అప్పుడు ఏర్పడిన రాష్ట్రం ఇది. ఆ ఏర్పడిన రాష్ట్రానికి ఈరోజు ఒక రూపుదిద్దుకుంటూ 10 ఏళ్ల పాటు ఇంకా వడివడిగా ఎన్నో శిఖరాలు చూడాలని తెలంగాణ ఎదురు చూస్తుంటే ఇలాంటి కొన్ని నిర్ణయాలతో తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నారు మీరు అనేది ప్రజల నుంచి వస్తున్న మాట. నిజంగానే ఇది ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన సమయం. ఎందుకంటే దీనికంటూ ఆల్టర్నేట్ ఉంది. దీని మీద అసలు తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ ఉద్యమాలు చేసే స్థాయికి రాష్ట్రం పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అటు నిరుద్యోగులు కావచ్చు, ఇంకా ఎవరైనా పోటీదారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఏదైనా మహిళలకు సంబంధించి కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ బతుకుతున్న ఆటో వాళ్ళలు కావచ్చు, ప్రతి ఒక్క సెక్టార్‌కు సంబంధించి ఈవెన్ పెన్షన్దారులు కావచ్చు, ముఖ్యంగా రైతులు, మళ్ళీ రైతు ఆత్మహత్యలు వినబడుతున్నాయి. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకునే ఆలోచనలు వస్తున్నాయి. ఈ గత ప్రభుత్వంలో అయితే ఎక్కడా వినపడలేదు. 10 ఏళ్లలో ఎప్పుడూ వినపడలేని మాటలు, చేతలు అవన్నీ కొత్తగా వస్తుంటే, కరెంటు కోతలు ఇవన్నీ వస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ప్రజాపాలన అన్నారు, ప్రజలకు సంబంధించిన పాలనే లేదు. ఓవైపేమో పోలీసు రాజ్యము, ఓవైపేమో రాజకీయ నాయకుల అసెంబ్లీ వేదికగా బెదిరింపులు, ఓవైపేమో తెలంగాణ విగ్రహాలను తొలగిస్తూ లేదా తెలంగాణకు సంబంధించిన మాటలే నోట జై తెలంగాణ అనే నినాదమే ఇచ్చే రాజకీయ నాయకుడే లేడా? ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాయకుల్లో, పాలక వర్గంలో జై తెలంగాణ అనే నాయకుడే లేడా?
అటు పార్టీ ఫిరాయింపులు ఎటుపోతోంది ఎటుపోతోంది రాష్ట్రం. ఓవైపు చూస్తే 8 నెలల్లో 50,000 కోట్ల అప్పు. ఏంటి రోజుకు 200 కోట్ల అప్పు యావరేజ్‌గా దీంతో ఏం సాధిద్దామని, ఏం ప్రాజెక్టులు కట్టారని, ఏం ప్రాజెక్టులకు ఆహ్, శంకుస్థాపన చేశారని ప్రజలు ఎనలేని ప్రశ్నలేసుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇటువంటి వాటి జోలికి మాత్రం ప్రభుత్వము ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన కంపల్సరీ ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రయత్నం ఇప్పటికీ రాజీవ్ గాంధీ విగ్రహము ఏదో ఇప్పుడైతే కొద్దిగా నిర్మాణం చేసిర్రు. ఆడ పెట్టి ఇంకా ఓపెనింగ్ ఉంది గానీ అప్పట్లో కూడా ఆలోచన మానుకునే విధంగా కూడా ప్రభుత్వము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆహ్, ఖచ్చితంగా ప్రజాగ్రహం పెల్లుబికుతుంది ఈ విషయం మీద అనేది స్పష్టంగా తెలుస్తుంది. యావత్ తెలంగాణ ప్రజల ఆ ప్రశ్నించడం చూస్తుంటే. ఎందుకంటే ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మళ్ళీ అక్కడ తెలంగాణ విగ్రహం స్థాపించాల్సిందే. ఇది యావత్తు ఎందుకంటే యాజ్ ఏ జర్నలిస్ట్‌గా మీ అందరం గూడంగా చాలామంది గూడంగా మదిలో తొలుస్తున్న ప్రశ్న ఎందుకు ఇటువంటి నిర్ణయాలు? ఎందుకు ఇటువంటి పోకడలు అనేది? ఎందుకంటే తెలంగాణ మూవ్‌మెంట్‌లో జర్నలిస్టుల పాత్ర కూడా చాలా ఉందనేది ఈ స ఈ ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను. దయచేసి తొందరలో గూడంగా ఈ నిర్ణయము వెనక్కి తీసుకుంటే బావుంటుంది అనేది అటు ప్రజల మనోభావము, అలాగే యాజ్ ఎ జర్నలిస్ట్‌గా మా అందరి మనోభావం గూడంగా, మా అభ్యర్థన గూడంగా అంటే ఈ ఆలోచన పునరాలోచన చేసి అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఇది ఏ ఒక్కరి కోసమో చేయాల్సింది కాదు. ఏ ఒక్కరి మీద పగతోనో, ఏ ఒక్కరి మీద ప్రేమతోనో, ఎవరినో మెప్పించాలనో, ఎవరినో నొప్పించాలనో తీసుకోవాల్సిన నిర్ణయం కాదు. ఇది యావత్ తెలంగాణ సమాజానికి మీరు చేసే ఒక ద్రోహం కింద పరిగణించాల్సి ఉంటుంది ముందు ముందు. అందుకే ఆలోచన విరమించుకుంటే మంచిదనేసి ఒక సలహా మాత్రము ఈ నేటి ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది.